నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చిన. బాగున్నావా చంద్రక్క? మేము బండారు పెడతాం. మేము బైండ్లము. ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ దర్శించుకొని, ఇక్కడ పుట్టుండేది, ఇక్కడ పుట్ట బదులు వేప చెట్టు వెలిసింది. ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాత అమ్మవారి మెట్లెక్కి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం మొక్కులు తీర్చుకొని వెళ్తారు. మొదలైతే ఎల్లమ్మనే జగదాంబ ఎల్లమ్మ అందరూ ఒకటే. మామూలుగా అయితే జగదాంబ ఎల్లమ్మ అందరు ఒకటే అని చెప్తుంది ఈ చెల్లెలు. స్వప్న అంట ఈ చెల్లె పేరు. మంచిగా మొత్తము బోనాలు జోరుగా నడుస్తున్నాయి. చాలా పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. బోనాలు తీసుకొని వస్తున్నట్టు వాళ్ళని చూస్తుంటాం మనము. ఇక బోనాలు ఎత్తుకొని వస్తున్నారు చూడండి. బోయిన్పల్లి 9. అందరికి శనార్థి కులానికి పేరు లోకేష్. నేను ఇప్పుడు ఎత్తుకోబట్టి 15 సంవత్సరాలు అవుతుందమ్మ. మొక్కేం లేదు అమ్మ, అందరినీ సంతోషంగా చూస్తే అదే చాలు. ప్రతి సంవత్సరం నుంచి నేను ఇదే చేస్తున్నా, ఇదే చేసుకుంటూ పోతా నా జీవితాంతం. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి దయాది. ఎత్తుకోవాలంటే అమ్మ మనకు బరువు తెలియదు. అమ్మవారి దయ, అమ్మవారి అనుగ్రహము తప్పకుండా ఎక్కుతాము. అమ్మవారి శక్తిని ఇస్తుంది. తప్పకుండా పై వరకు ఎక్కుతాము. అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మస్తు పబ్లిక్ అంతా కిటకిట ఉన్నారు. ఎట్లా ఇసుకేస్తారు రాలని జనం ఉన్నారు. కింద అట్లనే ఉన్నారు. ఒక్కసారి మీదికి చూస్తే కనుక ఆ గోడల మీద కూడా పబ్లిక్ ఎంతగానో కూర్చొని చూస్తున్నారో చూడండి. మస్తు మంది పబ్లిక్ ఉన్నారు. అసలు మొదటి వారమే ఇంతగానము పబ్లిక్ ఉండు అనేది ఎప్పుడు. ఈ త్యాపకు పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇంత పబ్లిక్ వచ్చుడు కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పబ్లిక్ ని మనం చూడం. 2వ వారం 3వ వారం పబ్లిక్ కనబడతారు. ఈ రోజే ఇంత పబ్లిక్ ఉన్నారు. మంచిదా శనార్థులు? గండిపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ గట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చమే చూడమ్మా. భాగ్యనగరంలో వైభవంగా బోనాలు ప్రారంభమయ్యాయి. మీరాలం మండి నుంచి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం వరకు ఊరేగింపుగా తొలి బంగారు బోనం బయలుదేరింది. పోతరాజుల నృత్యాలు, బాజా భజంత్రీల మధ్య గోల్కొండ జగదాంబిక దేవాలయానికి తొలి బోనం బయలుదేరింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల చైర్మన్ గాజుల అంజయ్య అన్నారు. బోనాల పండుగ 2024 సందర్భంగా ఇవాళ మిరల్లంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా నేడు మిరల్లంమండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ బోనం బర్గపేట ఎల్లమ్మకి, 3వ బోనము పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, 4వ బోనము శ్రీ గంగదుర్గ అమ్మవారు విజయవాడ ఈ నెల 14వ తారీఖున అక్కడ బ్రాహ్మణ వీధి నుండి బయలుదేరి
రతం శంకర్ నుండి అదే కృష్ణా నదిలో అమ్మవారికి గంగతెప్ప వదిలి కొండపైకి వెళ్ళి అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు వడి బియ్యం నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. 5వ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, 6వ బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాహినితో పాటు ఆనాడు ఈసారి 25 సంవత్సరాల రాజోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి సిల్వర్ జూబ్లీ కార్యక్రమం బంగారు మైసమ్మ కూడా హరిబోని బంగారు మైసమ్మ కూడా ప్రత్యేకంగా బోనం సమర్పించడం జరుగుతుంది. 28 తారీఖు నాడు బోనాల పండుగ నాడు బంగారు పాత్రలో ఈ బోనం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగా విరాళం మండి శ్రీ మహాకాళేశ్వరి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ బోనం విశిష్టత అమ్మ జగజ్జనని మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలి, మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదంతో అందరూ సకంగా ఉండాలని కోరుకుంటూ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అదేవిధంగా మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనం ప్రారంభం